జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు 43వ డివిజన్లోని టీయూఎఫ్ఐడిసి నిధులతోటి 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులతో రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వా లింగస్వామి, పాతపల్లి ఎల్లయ్య, అలాగే ముస్తఫా, 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సొల్లు రామస్వామి, రామకృష్ణ, స్వరాజ్, అడప కృష్ణ, మంతెన శ్రీకాంత్ మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. దాదాపు ఈ రోడ్ను 20 సంవత్సరాల క్రితం వేసిన ఈ రోడ్ను గడిచిన 10 ఏళ్లలో కనీసం దీని దిక్కైనా చూడని పరిస్థితి. ఇక్కడ ఒక 5 సంవత్సరాల క్రితం ఒక డ్రైన్ వేసి దాన్ని నిర్దాక్షిణంగా వదిలేస్తే చిన్న చిన్న అంబులెన్సులు కూడా పోయే సౌకర్యం లేని ఈ రోడ్డు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు వచ్చినప్పుడు ఈ రోడ్డు వేయించకపోతే బాగా ఇబ్బంది అవుతుందని ఆ రోజు వీళ్ళందరి ప్రజల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. దాన్ని కట్టుబడి ఆయన గెలిచిన సంవత్సర కాలంలోనే తీసుకొచ్చిన ఫండ్స్లో నుంచి మనకు దాదాపు ఇది 80 లక్షల వరకు వర్క్ ఉంటుంది. ఇది మనకు రావడానికి ఆయన ఎంతో కృషి చేసిండ్రు. దానికి గాను నాకు ఆ వర్క్ స్టార్ట్ కావడానికి మా సామన్న కానీ, ఎల్లన్న, మా లింగసావన్న, ముస్తాఫా గారు అడుగున ఈ రోడ్డు వర్క్ కావడానికి నాకు ఎంతో సహకరించారు. వారందరికీ పేరు పేరున మా 43వ డివిజన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఏరియాలకు రోడ్ వస్తుంది, ఇది మరీ చిన్నగా ఉన్నది. దయచేసి అందరూ సహకరించి గద్దెలు తీయాలి, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలంటే పెద్ద మనసుతోటి ముందుకొచ్చి అన్ని గద్దెలు తీయడానికి దీన్ని వైండింగ్కు సహకరించిన మా డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు మా సామన్నకు, లింగసామన్నకు, ఎల్లన్నకు, మా ముస్తాఫా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి మేమంతా ఈ డివిజన్ నుంచి ఎంతో రుణపడి ఉంటాం. ఆయన గతంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఆయనకు ఓట్లేయడం జరిగింది. రాబోయే రోజులలో ఈ వర్క్స్ చూసి ఇంకా 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 ఆయనకు మేము వెన్నుదన్నుగా ఉంటూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. 43వ డివిజన్కు సంబంధించి దాదాపుగా 80 లక్షల రూపాయలతోటి మా గౌరవ సోదరుడు బీసీసీఎల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్ గారు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఈ డివిజన్ అభివృద్ధిలో భాగంగా ప్రత్యేకించి ఈ గల్లీని అభివృద్ధి చేయాలి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఈ ప్రాంతంలో ఈ గల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీసం ఈ గల్లీకి అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుడుతోటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా చూసి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి చర్చించి ఈ రోడ్డును దాదాపుగా 20 నుంచి 25 ఫీట్లు 2 వెహికల్స్ ఎదురెదురుగా వచ్చినా కూడా ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఇక్కడ ప్రజలందరూ ఒప్పుకొని ఇంత పెద్ద ఎత్తున రోడ్డును అభివృద్ధి చేసేందుకు సహకరించినందుకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఎందుకంటే అన్ని డివిజన్లలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సివరేజీ లైన్స్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు 43వ డివిజన్లో ఈ రోడ్డు కార్యక్రమాన్ని చేయడం అనగానే గౌరవ మా నాయకులు ఎల్లన్న గారు, మా గురువర్యులు కాల్వ లింగస్వామి గారు, మా సోదరుడు కార్పొరేటర్ ముస్తాఫా గారు, రమేష్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసి ఇంతమంది పెద్ద మనుషుల సమక్షంలో వీరందరూ కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు ఒత్తుడితోటే కేవలం సంవత్సర కాలం లోపట్నే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత సీసీ రోడ్లు వేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా వాటర్ కు సంబంధించిన లైన్ కూడా ఇక్కడ కనీసం మామూలుగా ఇంత సన్నగా వచ్చే లైన్ ను మొన్ననే గత వారం రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసుడుతోటే మేము కూడా వాళ్ళని ఫాలో అప్ చేసి ఆ లైన్ అంతా కూడా ఈ రోజు క్లియర్ చేయిస్తే ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా వాటర్ అంతా దాదాపుగా 4 ఫీట్ల పైకి వచ్చి నీళ్లు పోసే కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ఏది అవసరమో
ప్రజలు ఏది కోరుకుంటా ఉన్నారో, ప్రజలు వాళ్ళకు కావాల్సినది ఏదైతే అడుగుతా ఉన్నారో ఆ కార్యక్రమాలనే మనం చేయాలని ఎమ్మెల్యే గారు ఈరోజు సంకల్పించి ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఒక 43వ డివిజనే కాకుండా ఈరోజు అన్ని డివిజన్లలో కూడా వర్కులు ప్రారంభమైనాయి. ఉదాహరణకు పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి ఎన్టీపీసీకి పోతా ఉంటే ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 10 నుంచి 15 మంది చనిపోతే అక్కడ మొత్తం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా 80% ఆఫ్ వర్క్ కూడా పూర్తి చేయించిన ఘనత గౌరవ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిది. ఇది ఒకటే కాదు, ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైన్ క్లైన్ దాకా కూడా పూర్తి స్థాయిలో రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి కూడా అక్కడ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు 25, 26 కాదు, దాదాపుగా 50 డివిజన్లకు సంబంధించి ప్రతి డివిజన్ లో కూడా ఈ రోజు రోడ్ల కార్యక్రమం, డ్రైనేజీల కార్యక్రమం, ఇవన్నీ కరెంటు పోల్లో కూడా సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఇది నా ఊరు, నా ప్రాంతం, ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, కష్టపడద్దు, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీగా అధికారంలోకి వచ్చిన మన మీద ఉన్నదనేది వారు నిత్యం ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను, కార్యకర్తలను చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యను నా దృష్టికి తీసుకురండి, ఆ డివిజన్లోకి వెళ్లి సమస్యలు పరిష్కారం చేద్దాం, పరిష్కారం చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం. ఎన్నికలకు ముందు 2 సంవత్సరాలు ప్రతి గడప 4 సార్లు తట్టిన మనం ఈ పనులన్నీ చేసి మళ్ళీ వాళ్ళందరి ముఖాలలో సంతోషం చూడాలనే కోరిక ఎమ్మెల్యే గారు ఏదైతే వెలుబుస్తా ఉన్నారో దాన్ని పూర్తి చేసేటందుకు, వారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేటందుకు మేము అందరం కూడా ఈ రోజు ప్రతి గల్లీ, ప్రతి డివిజన్ లో తిరుగుతా ఉన్నాం, అభివృద్ధి పనులలో పాల్గొంటా ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం, దయచేసి ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాల పాలన, ఒక్క సంవత్సరం మక్కాన్ సింగ్ గారి పాలన ఎంత పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి వెళ్తా ఉన్నది. దాదాపుగా అంతకుముందు ఉన్న 10 సంవత్సరాల పాలనలో కేవలం 40-30 కోట్లు వస్తే ఈ రోజు దాదాపుగా సంవత్సరం పూర్తి కాకముందే 300 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాలలో రామగుండాన్ని ప్రత్యేకంగా చూపించాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి చేయూతనివ్వండి, వారి అడుగు వేసి ముందుకెళ్ళండి. తప్పకుండా రామగుండానికి ఒక ప్రత్యేకమైన స్ఫూర్తితోటి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాలలో అందంగా తీర్చిదిద్దేందుకు మీ అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఈ రామగుండాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని చెప్తూ తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి ప్రజలందరి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధిలో ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.